శ్రీ గురుభ్యో నమః. చైత్రపురాణం 15వ రోజు 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అయోధ్య పట్టణాన్ని వర్ణించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుణ్యకీర్తి మహారాజు మాండవ్య మహర్షితో పరమ శుభప్రదమైన పరమ పుణ్యప్రదమైన మాసములన్నింటికీ మకుటాయమానమైనదైన చైత్రమాస మహిమను వివరించారు. నా యందు దయవుంచి చైత్రమాసంలో ఏ తీర్థంలో స్నానం చేయాలో ఆ తీర్థాన్ని గురించి నాకు విస్తారంగా వివరించి చెప్పండి అని ప్రార్థించాడు. ఓ మహారాజా, శ్రేష్టమైన శుభప్రదమైన చైత్ర తీర్థాన్ని గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను. అయోధ్య నగరంలో సరయూ నది ప్రకాశిస్తోంది. అందులో రామతీర్థం అనే పేరుతో ఒక తీర్థం ఉన్నది. మానవులకు ఈ చైత్రమాసంలో ఆ తీర్థం లభించడం చాలా దుర్లభమైన విషయం. పృథివ్యాం యాని తీర్థాన్ని తాని తీర్థాన్ని చైతకై శ్రీరామనగరీం స్నాతు మాయాంతి ప్రతివత్సరం. అంటే భూమి యందు ఏ ఏ తీర్థాలు ఉన్నాయో ఆయా తీర్థాలన్నీ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శ్రీరామనగరమైన అయోధ్యలోని సరయూ నది యందున్న రామతీర్థంలో స్నానం చేయటానికి వస్తాయి. ఫాల్గుణీ పౌర్ణిమారభ్య స్థిత్వాయోధ్యాపురీం ప్రతి మహాఘానాం మహాఘంహి యత్సావత్సరికం నిజం చైత్రస్నానం ప్రకుర్వంతి యావచ్చైత్రీ పూర్ణిమాం నాయోధ్యా సదృశీ చాన్యాపురి బ్రహ్మాండగోళకే శరయూ సదృశీ తీర్థం న చైత్రే తు స్మృతం బుధైః. అంటే ఫాల్గుణ మాసంలోని పూర్ణిమ నాటి నుండి మొదలుపెట్టి చైత్రమాస పూర్ణిమ వరకు అయోధ్య నగరంలోనే ఉండి చైత్ర స్నానాన్ని చేస్తాయి. సంవత్సర కాలంలో వాళ్లకు కలిగిన పాపములను ఈ చైత్ర స్నానం ద్వారా నశింపచేసుకుంటాయి. ఆ తర్వాత మళ్ళీ వాటి యథాస్థానాలకి వెళ్ళిపోతాయి. ఈ బ్రహ్మాండ గోళంలో మరెక్కడా కూడా అయోధ్య నగరంతో సమానమైన సాటి వచ్చే నగరం కానీ, సరయూలోని రామతీర్థంతో సమానమైన సాటి వచ్చే తీర్థం కానీ లేనే లేవు. అందుకే సుఖం కావాలని కోరుకునేవాడు మాఘమాసంలో ప్రయాగలోను, చైత్రమాసంలో అయోధ్యలోని రామతీర్థంలోను, కార్తీక మాసంలో కాశీనగరంలోని 5 గంగలలోను, వైశాఖ మాసంలో ద్వారకలోని గోమతీ జలాల్లోనూ మునగాలి. ప్రయాగే మాసమాత్రే యత్ఫలం మాఘమజ్జనాత్ అయోధ్యాయాం రామతీర్థే సకృత్ స్నానేన తన్మధౌ. అంటే మాఘమాసంలో ప్రయాగ తీర్థంలో నెల రోజుల పాటు మునిగినందువలన ఎంత ఫలితం లభిస్తుందో అంత ఫలితము మధుమాసంలో అయోధ్యలోని రామతీర్థంలో స్నానం చేయటం వలన ఆ క్షణంలోనే లభిస్తుంది. వైశాఖ ద్వాదశ భవం పుణ్యం యదోమతీ జలే తత్పుణ్యం శరయూతోయే యోధ్యాయాం ప్రాప్యతే నరైః చైత్రమాసే త్రిభిః స్నానైః రామతీర్థే న సంశయః. అంటే గోమతీ తీర్థంలో వైశాఖ స్నానం 12 రోజులు చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం అయోధ్యలోని సరయూ నదిలోని రామతీర్థంలో చైత్రమాసంలో 3 స్నానాలు చేయటం వలన మానవుడు పొందగలుగుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహపడక్కర్లేదు. కార్తీకే పంచగంగాయాం యైః స్నానం ద్వాదశాహకం అయోధ్యాయాం రామతీర్థే చైత్రే పక్షేణ తత్ఫలం. అంటే కార్తీక మాసంలో పంచగంగలో 12 రోజులు స్నానం చేస్తే వచ్చే పుణ్యం అయోధ్యలో ఉన్న రామతీర్థంలో చైత్రమాసంలో 3 రోజుల స్నానంతోనే పొందవచ్చును. అయోధ్య దుర్లభా చైత్రే నరాణాం పాపకారిణాం తావద్ గర్జంతి పాపాని యావదృష్టా నసాపురి. పాపం చేసిన మానవులకు చైత్రంలో అయోధ్య నగర ప్రాప్తి దుర్లభం. అయితే ఎప్పటి వరకు చైత్రంలో ఆ పట్టణాన్ని పాపాత్ములైన మానవులు చూడరు, అప్పటి వరకు
పాపాలు వారిపై గర్జిస్తూ ఉంటాయి. సూర్యవంశంలో పుట్టిన రాజు చేత ఈ అయోధ్య నగరానికి ఆ సరయూ నది యాగం చేయటం కోసం తీసుకురాబడింది. మానసావత్సరసహం శ్రేష్టా సమానీతా చ సత్వరం సరయూ చేతి నామ్న సర్వలోకేషు కథ్యతే. అంటే శ్రేష్టమైన మానస సరస్సు నుండి వేగంగా తీసుకురాబడిన కారణం చేత సరయు అనే పేరుతో సమస్త లోకాల్లోనూ చెప్పబడుతున్నది. శ్రేష్టాయోధ్యాపురీ పూర్వం విశేషాత్ సరయూ జలాత్ తత్రాపి రామతీర్థేన తన్ృణాం ముక్తికారకం. అంటే మొట్టమొదటే అయోధ్య నగరం సరయూ జలాలతో శ్రేష్టమైనదైంది. దానికంటే కూడా రామతీర్థం అవడంతో ఆ నగరం మానవులకి ముక్తికారకం అయ్యింది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంతి, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైత మోక్షదాయకాః అన్నారు. అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారక అనే ఈ 7 మోక్షప్రదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రాలు. ఓ రాజా, నగరములన్నింటిలోకి మొట్టమొదటిగా శ్రేష్టమైన వాటిలోకి సర్వశ్రేష్టమైనదిగా ఈ అయోధ్య నగరం కీర్తించబడుతోంది అని తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? యస్యాం మృతానాం జంతూనాం న పునర్జన్మ సంభవః దృష్టాయోధ్యాపురీయేన ధ్యాతా చిత్తే స్మృతాపివ అయోధ్యానాశయే త్వాపం సప్తజన్మ సముద్భవం. అంటే ఏ పట్టణంలో మరణించే జంతువులకు అంటే ప్రాణులకు మళ్ళీ పుట్టడం అనేది ఉండదో అదే అయోధ్య. ఏ మానవుడు అయోధ్య నగరాన్ని తన కళ్ళతో చూస్తాడో, మనసులో ఆ నగరాన్ని ధ్యానం చేస్తాడో, చిత్తంలో తలుచుకుంటాడో అటువంటి మానవుని యొక్క 7 జన్మల పాపములను ఈ అయోధ్య నగరం నాశనం చేస్తుంది. అయోధ్య నగరంలో చాలా తీర్థాలున్నాయి, కానీ వాటన్నింటిలోకి రామతీర్థంతో సమానమైన తీర్థం మరెక్కడా లేదు. అందుకని ఓ రాజా, అన్ని విధాలుగా ప్రయత్నించి శుభప్రదమైన అయోధ్య నగరంలో ఉన్న రామతీర్థానికి చైత్రమాసంలో చేరుకోవాలి. చైత్రమాసం వస్తుంది అనగానే అయోధ్య నగరంలోని ఆ సరయూ నదిలోని రామతీర్థంలో స్నానం చేయడానికి ఎవరెవరు వెళ్తారో చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్తున్నాడు. ఇంద్రాద్యాః సకలా దేవ వశిష్ఠాద్యా మునీశ్వరాః శేషాడ్యాః సకలా నాగ గంధర్వ పర్వతాః ఖగాః భాగీరథ్యాది సరితః సాగరాః సప్తవై నదాః పుష్కరాద్యాని తీర్థాని గౌర్యాదిగ సకలా స్త్రియః కిన్నరా గుహ్యకాః సిద్ధాః సాధ్యా స్వప్సరసస్తదా దివో దాసాదికా భూపాయే ఏ శ్రేష్టాః సుభావహాః లోకపాలశ్చ దిక్పాల రసాతల నివాసినః స్థావరా జంగమాః సర్వే నానారూపధరాః శుభాః నాకలోకోద్భవాః సర్వే ప్రత్యలోకస్థితాశ్చయే తే సర్వేపి సమాయాంతి చైత్రే యోధ్యాపురీం ప్రతి. అంటే చైత్రమాసం వచ్చేసరికి ఇంద్రాది దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీశ్వరులు, ఆదిశేషుడు మొదలైన నాగులు, గంధర్వులు, పర్వతాలు, పక్షులు, గంగ మొదలైన నదులు, 7 సముద్రాలు, సమస్త నదులు, పుష్కరము మొదలైన సమస్త తీర్థాలు, గౌరీదేవి మొదలైన సకల స్త్రీ సమూహము, కిన్నరులు, దేవజాతిలో ఒకరైన గుహ్యకులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు, దివోదాసుడు మొదలైన వాళ్ళు, శ్రేష్ఠులైన రాజులు, శుభప్రదులైన లోకపాలకులు, దిక్పాలకులు, రసాతలంలో నివసించేవాళ్ళు, కదలగలిగిన కదలలేని అనేక రూపాలు ధరించిన సమస్త ప్రాణికోటి అంతా కూడా అయోధ్య నగరానికి చేరుకుంటారు. అక్కడ 1 నెల రోజుల పాటు ఉండి శ్రేష్టమైన మధుమాసంలో చైత్ర స్నానం చేసి చైత్ర పూర్ణిమ నాడు శ్రీరామ జన్మస్థానమైన అయోధ్య నగరాన్ని అంతటినీ చూసి అక్కడ జరిగే ఉత్సవాలను చూసి ఆనందించిన తరువాత మళ్ళీ అందరూ తిరిగి తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. అందుకే ఎటువంటి వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా అన్ని విధాలుగా ప్రయత్నించి
చైత్రమాసంలో ఈ లోకంలోనూ పరలోకంలోనూ శుభప్రదమైన ఫలితాలనిచ్చే అయోధ్యను మానవుడు ఎల్లప్పుడూ సేవించాలి. చైత్రమాసంలో అయోధ్యతో సమానమైన సమస్త పాప క్షయకరమైన తీర్థం ఇదివరకు ఎన్నడూ లేదు. ఇక ముందు అంతటి గొప్ప తీర్థం ఉండబోదు. ఎక్కడైతే శ్రీరాముడు సాక్షాత్తుగా అవతారాన్ని స్వీకరించాడో అటువంటి తీర్థంతో సమానమైన తీర్థం ఈ భూమి యందు లేదు. ఓ రాజా, ఈ విధంగా నా చేత నీకు రఘువీరుని పట్టణమైన అయోధ్య నగరానికి ఉన్న గొప్పదనం, దాని వైభవం కూడా విస్తారంగా చెప్పబడింది. అలాగే చైత్రంలో సరయూ నది మహాత్మ్యము, దాని యందున్న శ్రీరామతీర్థ మహాత్మ్యం కూడా వివరంగా చెప్పబడింది అని మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో చెప్తూ ఉన్నాడు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 15వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ